ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆర్నోను సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదనలు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. శిలువ మీద యేసయ్య పలికిన పలుకులను మనం ధ్యానం చేస్తున్నాం. 4వ మాట ఈరోజు మనం చర్చించుకుందాం. 4వ మాట బైబిల్లో మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చూద్దాం. నా దేవా, నా దేవా, నన్నేల విడనాడితివి. ఈ మాట చాలా బాధాకరమైన మాట. గుండె లోతుల్లోంచి ఆర్తరంగా ఉంచబడిన ఆవేదన గీతం ఇది. నా దేవా, నా దేవా, నన్నేల విడనాడితివి. యేసయ్య తండ్రిని, యెహోవా తండ్రిని దేవా అని పిలవటం మనం ఇక్కడ గమనిద్దాం. చాలా సందర్భాల్లో తండ్రి తండ్రి అని పిలిచాడు. బహుశా ఈ ఒక్క చోటే అనుకుంటా దేవా అని పిలిచింది. అంటే తండ్రికి కుమారుడికి ఉన్న సంబంధం కట్ అయ్యింది. దేవుడికి భగవంతుడికి భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధం ఏర్పడింది. ఇక్కడ దూరంగా అయిపోయాడు యేసయ్యకి యెహోవా తండ్రి. ఆ సందర్భంలో దూరంగా ఉన్న తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక చిన్న మనము మాట జ్ఞాపకం చేసుకుందాం. ఒక మనిషి మేకప్ వేసుకుంటే, ఒక నీతిమంతుడు, ఒక పాస్టర్ గారు ఒక గజదొంగలాగా మేకప్ వేసుకుంటే గజదొంగ అయిపోడు. పైకి మాత్రం గజదొంగలాగా కనిపిస్తాడు. లోపల పాస్టర్ గారే. యేసుక్రీస్తు కూడా పాపిగా చేయబడ్డాడు. సమస్త లోక పాపములన్నీ కూడా ఆయన వీపు మీద మోపబడ్డాయి. బలి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి మచ్చలేని గొర్రెపిల్ల కావాలి, 1 సంవత్సరం లోపు గొర్రెపిల్ల కావాలి, పవిత్రమైన గొర్రెపిల్ల కావాలి. ఆ గొర్రెపిల్ల రక్తమే లోక పాపం రక్షించగలదని మనం భావిస్తున్నాం. యేసయ్యలో ఏ తప్పు లేదు, ఏ మచ్చ లేదు, ఏ లోపము లేదు. కాబట్టి బలికి సిద్ధమైన కరెక్ట్గా గొర్రెపిల్లగా యేసయ్యను చూడవచ్చు. అంటే యేసయ్య ఒక గొర్రెపిల్లగా మారిపోయాడు. యేసయ్య ఒక వధగొర్రెగా మారిపోయాడు. ఎప్పుడైతే వధగొర్రెగా మారిపోయాడో ఆయన మీద సమస్త లోక పాపములను కూడా మోపబడ్డాయి. ఎప్పుడైతే ఆయన మీద లోక పాపములు మోపబడ్డాయో ఆయన పాపిగా మారిపోయాడు. ఆయన పాపి కాదు, కానీ పాపిగా చేయబడ్డాడు. చూసే వాళ్ళకి మాత్రమే పాపిగా కనపడతాడు. అది కూడా నచ్చని తండ్రి యేసయ్యలో పాపము చుట్టూ ఉన్నందున యేసయ్యని చూడలేక తండ్రి మొహం తిప్పుకున్నాడు. తండ్రి ముఖం తిప్పుకోవటం చూస్తే కుమారుడికి భయం వేసింది. తండ్రి ఎడబాటు తట్టుకోలేకపోయాడు. ఆ ఒక్క క్షణమే, ఒక్క నిమిషము ఎడబాటు కలిగి సహించలేక అప్పుడు తండ్రి అని పిలవటం మానేసి నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి అని ఎలుగెత్తి కేకబెట్టి శిలువలో ఆర్తనాదం చేశాడు. ఇక పద్ధతి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన తృణీకరించబడ్డాడు, ఆయనను అపహసించారు, ఆయనను గేలి చేశారు, ఆయనను మరి వృషభములాగా ఆయనని పొడిచారు, సింహాలాగా చీల్చుకున్నారు, ఎముకలు బలము తప్పినాయి, కుక్కలు దుర్మార్గులాగా ఆయన వెంటబడి ఆయన చర్మాన్ని చీల్చారు, చేతులు పాదములు పొడిచారు, వస్త్రాలు పంచుకున్నారు. ఇంత అసహ్యమైన ప్రవర్తన వాళ్ళు చేశారు. ఇంత క్రూరమైన శిక్ష వాళ్ళు వేశారు. ఇది గమనించిన తండ్రి ఎప్పుడైతే యేసుక్రీస్తు పాపిగా చేయబడ్డాడో తండ్రి దాన్ని యేసయ్యను చూడలేకపోయి ముఖం తిప్పుకున్నాడు. ఎప్పుడైతే తండ్రి ముఖం తిప్పుకున్నాడో, ఎప్పుడైతే తండ్రి ఎడబాసాడో, ఆ ఎడబాపు తట్టుకోలేక ఈ కుమారుడు శిలువలో ఉన్న యేసయ్య పెద్దగా ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. నా దేవా, నా దేవా, నన్నేల చెయ్యి విడిసితివి అని తండ్రిని ఎలుగెత్తి అర్థం చేసుకుంటున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ఆయన నలగొట్టబడ్డాడు. ఇది యెహోవాకు ఇష్టమాయను. ఆయన సముఖం నుంచి మహిమ ప్రభావం, ఆయన దూరం దగ్గర నుంచి యెహోవా సన్నిధి నుంచి యేసుక్రీస్తు బయటకు రావటం జరిగింది. కాబట్టి క్రైస్తవ సమూహమా జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తుని మనం చాలా మంది యెహోవాను నమ్ముతాం, క్రీస్తు నమ్మము. యెహోవా దేవుడని అంగీకరిస్తాం, క్రీస్తులాగా శ్రమ పడటానికి ఇష్టపడము. యెహోవా దేవుడని అంగీకరిస్తాము, యెహోవా దగ్గరకు వచ్చి తండ్రి అది కావాలి, తండ్రి ఇది కావాలంటాము. శ్రమ పడటం అంటే మాత్రం మనం ఒప్పుకోము, శ్రమను సహించము. కాబట్టి ప్రభువా అని ప్రార్థన చేసే ప్రతివాడు పరలోకము చేరలేడు అనే మాట యేసయ్య చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మన విషయాన్ని ధ్యానం చేసుకుంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తుకి యెహోవా తండ్రి దూరమయ్యాడు, తను పక్కకు మొహం తిప్పుకున్నాడు, యేసు తట్టుకోలేకపోయి తండ్రి
అని పిలవటం మానేసి, ఆ తండ్రి వ్యక్తిత్వాన్ని మానేసి నా దేవా నన్నేల చేయి విడిచిదు అని ఒక భయంకరమైన ఆర్తనాదం సెలవులో చేశాడు. అది వారి ఎడబాటుకి గుర్తు కాదు, కానీ తండ్రి ముఖం చాటేసినందుకు తట్టుకోలేక బిడ్డ చేసిన పెద్ద ఆక్రందన. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకలో ఆశీర్వదించి కాపాడను గాక.